మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతుంది. పథకాల అమలులో ఎక్కువగా మహిళలను భాగస్వాములను చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా కడప జిల్లా కమలాపురానికి చెందిన జ్యోత్స్నకు డ్రోన్ పైలట్ గా శిక్షణ తీసుకున్నారు. అయితే పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. 9 మండలాల్లోని పొలాలకు డ్రోన్ ద్వారా పురుగు మందులు పిచికారీ చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న జ్యోత్స్నతో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రస్తుత సమాజంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో పురుషుల కంటే కూడా మహిళలు ముందున్నారని నిరూపిస్తున్నారు మనతో పాటు ఉన్నటువంటి జ్యోత్స్న గారు. ఒక సాధారణ పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆమె కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా లబ్ధి పొంది ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఆమె ముందుకెళ్తున్నారు. ఈ జ్యోత్స్న నమో డ్రోన్ దీదీ పథకానికి ఏ విధంగా ఎంపికయ్యారు, ఇప్పుడు ఆమె అనుభవాలు ఎలా ఉన్నాయి, ఆమె ఆదాయ మార్గాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జ్యోత్స్న ఉన్నారు. ఫస్ట్ మీరు ఈ స్కీమ్ ఉందని ఎలా తెలుసుకున్నారు, ఎలా ఎంపికయ్యారు? స్కీమ్ ఉందని నాకు తెలియజెప్పిన వాళ్ళు కోరమండల్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ వాళ్ళు అగ్రానమిస్ట్ సచిన్ సార్ అని. ఆయన రైతుల యొక్క ఫోన్ నంబర్లు, తర్వాత వచ్చేసి జిల్లా అధికారులతో కలవడం, డిఆర్డిఏ నుండి కొన్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, కేవీకే నుండి కొన్ని, ఎన్జిఓస్ నుండి ఈ విధంగా చురుకైన మహిళలు, అది ఎస్ఎస్జి మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ నంబర్స్ తీసుకోవడం జరిగింది. అందులో తను ఫోన్ చేసి అడిగినారు ఈ డ్రోన్ కోసం ఈ ట్రైనింగ్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు అందరితో పాటు ఫోన్ చేసినారు. నేను డ్రోన్ అంటానే అసలు అది ఎప్పుడు నేను వినలేదు, కానీ ఇది వ్యవసాయానికి సంబంధించిందని అన్నారనే ఒక ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. సార్ నా పేరు ఇవ్వండి, నేను వెళ్తాను ట్రైనింగ్కు, ఆ డ్రోన్ అనేది ఏదో నాకు కూడా తెలియదు, నాకు ఇష్టమే అండి, నేను వస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగా సార్ నాకు ఫోన్ చేసినప్పుడు నా 10th క్లాస్ ఏదైతే చదువుకున్నానో సర్టిఫికేట్ పెట్టమని చెప్పినారు. 4 పాస్పోర్ట్, ఫిట్నెస్ సర్టిఫికేట్, తర్వాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇవి తీసుకొని నా పేరు వాళ్ళు రాసుకోవడం జరిగింది. రాసుకున్న తర్వాత నాకు చెన్నైలో 5 రోజులు ట్రైనింగ్ ఉంటుందని చెప్పినారు. ఫస్ట్ 5 రోజులు అంటే నాకు చెప్పింది అక్టోబర్ లో చెప్పినారు. అక్టోబర్ లో చెప్తే బ్యాచ్ అంతా రెడీ అయితే మిమ్మల్ని పంపుతామని. తర్వాత నవంబర్ లో 11వ తారీఖు అని చెప్పినారు. నవంబర్ 11వ తారీఖు అంటే ముందు పోయిన బ్యాచ్ వాళ్ళు కొంచెం ఆ లాంగ్వేజ్ సమస్యతోటి తెలుగు వాళ్ళు కావడంతో చెన్నైలో ఆ లాంగ్వేజ్ సమస్యతోటి అక్కడ సెట్ అవ్వలేదని. అంటే దీంట్లో ఎంపిక చేసేటప్పుడు పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకే ప్రాధాన్యత ఇచ్చిందా ప్రభుత్వం? ఫస్ట్ నా ఫొటోస్, సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగినారు కదా. మామూలుగా అయితే పాస్పోర్ట్ ఉండాలని చెప్పినారు. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళే ఉండాలా, ఎస్ఎస్జి ఐడి ఉండాలా, అంటే స్వయం సహాయక సంఘంలో ఉన్నట్టు గ్రూప్ ఐడి ఒకటి ఉండాలా. ఈ ఐడితోనే మమ్మల్ని సెలెక్ట్ చేసినారు. ఆ ఐడి లేని వాళ్ళు అందులో అర్హులు కారు. ఈ స్కీమ్ కి కంపల్సరిగా గ్రూప్ ఐడి తీసుకొని మిగతావన్నీ కూడా బేస్ చేసుకొని మళ్ళీ పాస్పోర్ట్ కూడా అక్కర్లేదు, గ్రూప్ ఐడి ఉంటే చాలనే ధైర్యంతో మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అలా మేము హైదరాబాద్ లో డిసెంబర్ 10వ తారీఖు నేను ఇక్కడ నుంచి బయలుదేరినాను. 11 అక్కడ దిగినాను. 11వ తారీఖు రాజేంద్ర నగర్ టిఎస్ క్యాబ్ లో మాకు అక్కడే తినడానికి హాస్టల్ అన్ని అక్కడే ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైనింగ్ ఎన్ని రోజుల్లో పూర్తి చేసుకున్నారు? మీరు నమో డ్రీదీగా మారడానికి అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి ఎంత సమయం పట్టింది? ట్రైనింగ్ కు 5 రోజులు శిక్షణ పడింది. కేవలము సెలెక్ట్ చేసింది 1 రోజు, నాతో మాట్లాడింది 1 రోజు, నన్ను పిలిచిపోయి ట్రైనింగ్ ఇప్పించింది పౌమ్యాన్ దగ్గర 5 రోజులు. నేను బాగా ట్రైన్ అయినానా లేదా అని నాకు ఇచ్చే కంపెనీ ఏదైతే దక్ష కంపెనీ డ్రోన్ ఇచ్చిండారో ఆ డ్రోన్ వాళ్ళు వచ్చి మాకు పరీక్ష చేయడం ఒక 3 రోజులు. టోటల్ గా 8 రోజుల్లో కంప్లీట్ డ్రోన్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని సర్టిఫికేట్, లైసెన్స్ పొందినానండి. అంటే మీరు 5 రోజుల ట్రైనింగ్ తో 500 నుంచి రోజుకు 5,000 సంపాదించే ఉద్యోగిగా మీరు మారారు. ఎలా చూస్తారు దీన్ని? ఇది నిజంగా నా జీవితంలో గొప్ప వరం అని చెప్పచ్చు. ఎందుకంటే 5 రోజుల ట్రైనింగ్ 5 నిమిషాలు, ఇప్పుడు గంటల్లో కాదు డబ్బులు, నిమిషాల్లోకి వచ్చినాయి. నిమిషాల్లో సంపాదించగలిగే కెపాసిటీ ఉన్నది ఏదైనా ఉంది అంటే డ్రోన్ అని నేను ఫుల్ గా చెప్తా. ఎందుకంటే 200 కూలీ అక్కడ ఆగిపోయిన జీవితం 5,000 కూలీగా మారుతానని, ఇది ఒక ఉద్యోగం లాగా ఉంటదని, ఇది అనుకుంటే ఆదర్శనీయంగా మారుతుందని నాకు తెలియదండి. ఇది తెలియకోకుండా నా పనిని నమ్ముకొని నేను ముందుకు వెళ్ళడం వల్ల ఈ సక్సెస్ ని నేను చూడగలుగుతానా. ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగులకి ఆదర్శనీయంగా చిన్న వయసు నుండే మనం ఏదైనా అనుకుంటే చెయ్యొచ్చు అనే నమ్మకాన్ని ఇవ్వగలుగుతాడా, ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈరోజు
ప్రభుత్వాలు పథకాలను అమలు చేయడం వేరు, అయితే ఆ పథకాలను సరిగ్గా అందిపుచ్చుకొని అభివృద్ధి చెందడం మనలోనే ఉంటుంది అని నిరూపించారు జ్యోత్స్న గారు. ఒక సాధారణ డ్వాక్రా మహిళగా ఉన్నటువంటి తాను గతంలో 500 రూపాయలు సంపాదిస్తే చాలు రోజుకు అని ఫీల్ అయినటువంటి ఆమెకు ఈరోజు రోజుకు 5,000 రూపాయల సంపాదన మార్గాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా కలిగింది. ఈరోజు వందలాది మంది రైతుల పొలాల్లో డ్రోన్ టెక్నాలజీతో పురుగు మందులను పిచికారీ చేస్తూ ఆమె రోజుకు 5,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. పూర్తి 100% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి నమో డ్రోన్ దీదీ పథకాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఆమె ఈరోజు మహిళల్లో ఒక లక్షాధికారిగా మారారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ నాగమురెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కమలాపురం.